నా పేరు పి యాదగిరి, పిహెచ్ఎల్ న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్లో ఉంటాను. మాకు అక్కడి నుండి బిహెచ్ఎల్ హాస్పిటల్ ప్రొవిజన్ ఉంది. బిహెచ్ఎల్ రిటైర్డ్ అయినందుకు వాళ్ళే మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ కాళ్ళ నొప్పులకు గోళీలు తింటున్నాను, మందులు ఇస్తున్నారు. అయితే ఇంకా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, నడవనికి రావడం లేదు. డాక్టర్ గారు చెప్తే వాళ్ళు అక్కడ బోర్డు మీటింగ్ పెట్టి మెడికల్ బోర్డులో నా పేరు ప్రపోజల్ పెట్టి ఇక్కడికి పంపించారు, అపోలో హాస్పిటల్కు. నేను కూడా చూస్ చేసుకున్న అపోలో హాస్పిటల్ కావాలని. ఎందుకంటే గతంలో మా భార్య కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంది, మాకు అనుభవం ఉంది. అపోలోలో ఫెసిలిటీస్ బాగున్నాయి, చాలా బాగా చేస్తారని. మా భార్య కేసు కూడా సక్సెస్ అయింది. అయితే నేను ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యాను. కేజీ రెడ్డి గారిని కలవమని మా డాక్టర్ గారు పుట్టరాజు గారు చెప్పారు. బుధవారం నాడు వచ్చి కలిసాము. కలిసిన తర్వాత నడిపించి చూసి అన్ని సర్టిఫికేట్లు టెస్ట్లు అన్నీ చేసి చూసి, మీకు మోకాల ఆపరేషన్ ఎడమకాలది కావాలి, ఎక్కువ నొప్పి ఎడమకాలు ఉంది ఫస్ట్ అని చెప్తే సరే అని చెప్పారు. అయితే గురువారం నాడు అన్ని టెస్టులు చేశారు ఇక్కడ అపోలో హాస్పిటల్లో. శుక్రవారం నాడు మధ్యాహ్నము నాకు రీప్లేస్మెంట్ రోబోతోని చేయించుకున్నాను. నేను ఈ ట్రీట్మెంట్ అయింది. నెక్స్ట్ డే ఫిజియోథెరపీ వాళ్ళు వచ్చారు. వచ్చి చూసి విషయాలన్నీ అడిగారు. నాకు 3 అడుగులు నడిపించారు ముందు వాకర్ తోటి. 3 అడుగులు మొదటి రోజు. రెండో రోజులు ఒక 20 అడుగులు. మళ్ళీ ఇవాళ 3వ రోజు ఇంకా 30 అడుగుల దాకా నడిపించారు. పర్వాలేదు, బాగుంది. తర్వాత డ్రెస్సర్ వచ్చి డాక్టర్ గారు వచ్చి డ్రెస్సింగ్ మార్చిండ్రు. డ్రెస్సింగ్ చేసి మళ్ళీ 1 వీక్ తర్వాత డ్రెస్సింగ్ మారుస్తారు. నా ఏజ్ మాత్రం 75 ఇయర్స్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం మంది ఇచ్చేసి వాళ్ళు చేస్తారు. ఏజ్కు సంబంధం లేదు ఆపరేషన్ చేసుకునే. ఎవరైనా చేసుకునే వాళ్ళు ధైర్యంగా చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నిట్లో గొప్పది సైన్సు. సైన్స్ని నమ్ముకోవాలి మనము, ఏది నమ్మొద్దు. కాబట్టి సైన్స్ ప్రకారం వాళ్ళు డాక్టర్లు చేస్తారు. ఇది నాకు జరిగిన విషయం. అపోలో హాస్పిటల్కు మెనీ థ్యాంక్స్. మరియు మా డాక్టర్ గారు కేజీ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ విన్నవించుకుంటున్నాను.